హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పార్వతి ముత్యాల రెమెడీస్. ఇప్పుడు మన ఛానల్లో మీకు చూపించేది హోటల్ స్టైల్లో పరోటా ఎలా చేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా నేను మీకు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు మైదా పిండి, వాటర్, పాల ప్యాకెట్, ఎగ్, ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి వేశారు, 1 కిలో అన్నమాట పిండి. అది చేత్తోని కలుపుతున్నారు, ఎక్కడ గడ్డలు లేకుండా చేత్తోని స్మూత్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, 1 స్పూను సాల్ట్. ఇప్పుడు చక్కెర, షుగర్, 1 స్పూన్ షుగర్ వేశారు. ఓకేనా. ఇప్పుడు పాలు అన్నమాట, ఒక చిన్న పాల ప్యాకెట్, కిలో పిండికి ఒక చిన్న పాల ప్యాకెట్ కంపల్సరీ. ఇది వచ్చేసి ఎగ్, కిలో పిండికి ఒక ఎగ్. ఇప్పుడు వాటర్, కొంచెం కొంచెం వాటర్ చూసి కలుపుకోండి. డైరెక్ట్గా వాటర్ అనేది వేయొద్దు. డైరెక్ట్ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం మనకు కావాల్సినంత వేసుకుంటూ కలుపుకోండి. చూసారా ఎలా కలుపుతున్నారో? అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒక్కసారే మీరు వాటర్ అనేది వేయొద్దు. లాస్ట్లో మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఇప్పుడు చూసారా, అలా కొంచెం కొంచెం వాటర్ అనేది చూసుకుంటూ కలపండి. ఓకేనా ఫ్రెండ్స్, అలానే కలుపుకోండి. కొంచెం అంటుకుంటూ ఉంటుంది మైదా పిండి కాబట్టి. అంటే కింద బండ లాంటిది ఉంటే కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూసారా, 2 చేతులు యూజ్ చేసి కలుపుతున్నారు. ఇలా కలుపుకోవాలి. ఒక చేత్తో మైదా పిండి కలపడం కష్టం. అలా కలుపుతూ ఉండండి మంచిగా. అంటే కలుపుతుంటే మీకు అర్థమైపోతుంది, ఓకే ఇది కలిసింది అని. అలా కలపడం అనేది అవుతుంది. ఇప్పుడు కలపడం అయిపోయింది. కలపడం అయిపోయినాక ఒక రౌండ్ బాల్ లాగా మీరు షేప్ చేసుకొని పెట్టుకోండి. దీని మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి, ఎందుకంటే పిండి ఆరకుండా మనకి స్మూత్గా బాగుంటుంది. చూసారా ఎలా చేస్తున్నారో? సేమ్ అలానే ఒక కవర్ కప్పేసేయండి. ఆయిల్ అనేది మీరు అప్లై చేశాక కవర్ ఉన్నా, లేకపోతే ఏదన్నా ఒకటి క్లాత్ తడి చేసి అయినా సరే కప్పొచ్చు. ఇప్పుడు పిండిని మనకి కావలసినంత తీసుకొని అలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి. ఇలా 2 వేల మధ్య నుంచి బాల్స్ ఎలా తీస్తున్నారు అలా చేయండి. అలా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ అలా 2 వేల మధ్య నుంచి బాల్స్ లాగా మీరు తీయండి. అన్నీ ఈక్వల్గా వస్తాయి అన్నమాట అలా చేయడం వల్ల. చూసారు ఎలా చేస్తున్నారో? ఓకే, మనకి బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ బాల్స్ అన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేశారనమాట. పరోటాకి కొంచెం ఆయిల్ అనేది బాగానే ఉంటుంది, బాగానే వేసుకోవాల్సి వస్తుంది. ఆయిలే మనం ఎక్కువ వేసేస్తున్నాము అని అస్సలు అనుకోవద్దు.
ఇలా చేసి ఒక కవర్ కప్పేసి పక్కన పెట్టుకోండి. ఇదిగో నొక్కడం కూడా స్టార్ట్ అయిపోయింది పరోటాలో. దీని మీద కూడా ఆయిల్ అనేది అప్లై చేశారు. చూడండి ఎలా ఉతుకుతున్నారు. కానీ అలా కొడితేనే పరోటా అనేది మనకి పరోటా లాగా వస్తుంది, లేకపోతే చపాతీ టైప్లో వస్తుంది అన్నమాట. చూడండి అలా కొట్టి మళ్ళీ రోల్ చేస్తున్నారనమాట. మళ్ళీ ఆ కవర్ కింద పెట్టేసేయండి. బయట పెడితే మళ్ళీ ఎండిపోతుంది, రాదు సరిగ్గా. క్రిస్పీగా వస్తాయి, మెత్తగా రావన్నమాట. గాలికి అస్సలు పెట్టకూడదు. ఇంకో పరోటా చేస్తున్నారు చూడండి. సేమ్ అలానే అలా మనం ఎంత కొడితే ఆ పరోటా అనేది అంత పొరలుగా బాగా వస్తుంది. పొరలు రాకపోతే చపాతీ టైప్లో ఉంటుంది. అలా రోల్ చేయాలి. ఇప్పుడు పెనం పెట్టి దాని మీద ఆయిల్ అనేది వేశారు. మళ్ళీ ఆయిల్ వేసుకొని దాన్ని మళ్ళీ ఒత్తుతున్నారనమాట పరోటా లాగా. మీకు ఎంత సైజు కావాలో అంత చేసుకోండి. చూడండి హోటల్ కాబట్టి కొంచెం పెద్దగా వచ్చినాయి. మీరు ఇంట్లో ట్రై చేస్తే మీరు కొంచెం చిన్నగా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలనిపిస్తే అలా చేసుకోవచ్చు. చూసారా పరోటా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు పెనం మీద వేసి ఆయిల్ అనేది వేశారు. కాలుస్తున్నారనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలుస్తున్నారు, ఫుల్గా పెట్టొద్దు. చూడండి ఎలా కాలుతుందో. ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ పరోటా చూద్దాం. చూడండి ఎంత బాగా కాలుతుందో. ఇలా 2 సైడ్ కాల్చుకోవాలి. చాలా మెత్తగా, చాలా పొరలుగా బాగా వస్తుంది. చాలా టేస్టీగా చేసుకోగలుగుతారు ఇలా కనుక మీరు ఫాలో అయిపోయి చేసుకుంటే. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పరోటాలో పాలు కలుపుతారు, ఇంకా వెరీ టేస్టీ అన్నమాట. సరే పరోటా కాలువడం అయిపోయింది, కల్లి కొడుతున్నారు. ఓకే పరోటా రెడీ అయిపోయింది. అండ్ పరోటా కర్రీకి మన